జర్నలిస్ట్ వెంకటకృష్ణ గురించి అందరికి తెలిసిందే. ఆయన డిబేట్స్ చాలా వరకు ఫాలో అవుతుంటారు. చాలా మంది జర్నలిజం యాంటిసిపేషన్ ఉన్నవారు ఆయన డిబేట్స్ ఫాలో అవుతుంటారు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అలానే రామ్ గోపాల్ వర్మ ఇలాంటి కల్ డైరెక్టర్ కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ అంటే మామూలు డైరెక్టర్ కాదు. అయితే ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ తీసుకున్న సినిమాలు ఎజెండా బేస్డ్ గా ఉన్నాయని చెప్పి చాలా మంది అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మనం లక్ష్మీ ఎన్టీఆర్ తీసుకున్న దాని తర్వాత అమ్మరాజ్యంలో కడపరెడ్లు, ఇప్పుడు వ్యూహం సినిమా తీసుకుంటే ఇవన్నీ కూడా ఎజెండా బేస్డ్ మూవీస్ అని చెప్పి చాలా మంది అభిప్రాయం. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికేట్ రిలీజ్ చేయడంపై కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ వ్యూహం సినిమాకి సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేయడానికి, సిబిఎఫ్సి సర్టిఫికేట్ జారీ చేయడానికి కావాల్సిన రికార్డ్స్ ని జనవరి 12 లోపల సబ్మిట్ చేయాలని చెప్పి రామ్ గోపాల్ వర్మని హైకోర్టు ఆదేశించింది. సో ఈ ఇష్యూ ప్రజెంట్ నడుస్తుండగా అటు సోషల్ మీడియాలో వెంకటకృష్ణ వర్సెస్ ఆర్జీవీ మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. ఆర్జీవీ చేసిన ట్వీట్స్ కి వెంకటకృష్ణ కౌంటర్ ఇస్తూ ఉండడం కనిపిస్తుంది. గతంలో కంటే వెంకటకృష్ణ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే ఈ ఇష్యూ అంతా కూడా కొలికపూడి శ్రీనివాస్ ఆర్జీవీ తలన నరిగితే ₹1,00,00,000 ఇస్తాను అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాని తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్ పెరిగాయి. ఆర్జీవీ ఆయన వ్యాఖ్యని ఖండించి డీజీపీ కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలపై వెంకటకృష్ణ ఏం కౌంటర్ ఇచ్చారంటే, మీరు డీజీపీ కంప్లైంట్ చేశారు సరే, అయితే ఇప్పుడు డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఒకవేళ ఆయన చర్యలు తీసుకుంటే చాలా మంది ప్రజలు ఆయనకి ఇంకా వినతులు సబ్మిట్ చేయడానికి చాలా మంది వెయిట్ చేస్తారని చెప్పి కాస్త వ్యంగ్యంగా వెంకటకృష్ణ కామెంట్ చేశారు. దానికి ఆర్జీవీ కూడా ఒక రిప్లై ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఇష్యూ వెంకటకృష్ణ వర్సెస్ ఆర్జీవీ మధ్య కాస్త గ్యాప్ పెంచినట్టే కనిపిస్తుంది. గతంలో ఆర్జీవీ అనే వ్యక్తిని వెంకటకృష్ణ చాలా సార్లు ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇష్యూ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా గ్యాప్ వచ్చినట్టే కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వ్యూహం సినిమా సెన్సార్ ని రద్దు చేశారు, సెన్సార్ ఇవ్వడానికి రద్దు చేశారని చెప్పి వెంకటకృష్ణ చేసిన కామెంట్స్ ని కూడా ఆర్జీవీ తిప్పికొట్టారు. సో ఓవరాల్ గా ఈ ట్వీట్స్ ఒకసారి మీరు చూడండి. వెంకటకృష్ణ వర్సెస్ ఆర్జీవీ మధ్య ఆర్గ్యుమెంట్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మీకు అర్థమవుతుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, ఫిల్మ్ తెలుగు, హైదరాబాద్.